ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషుకునే వాళ్ళందరూ బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఏంటి? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. హల్లెలూయా. సర్వలోక మానవాళి కొరకు పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు మరణించిన దినం. మనం పొందాల్సిన సిలువను, మన శిక్షకు, మన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించడం జరిగింది. సిలువలో పలికిన ఈ 7 మాటలు మనకు పరలోక రాజ్యానికి చేర్చే ప్రేమ బాటలుగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం మొదటి మాటను ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును సైనికులు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. మండటి ఎండల్లో ఆయన సిలువను మోస్తుండగా కొరడా దెబ్బలతో కొడుతున్నారు. ఆయన మొహం మీద ఉమ్మి వేస్తున్నారు. ముళ్ళ కిరీటం పెట్టిన వారిగా ఉంటున్నారు. ఆయన శరీరం మొత్తం ఎలా అయింటున్నదంటే రక్తపు మాంసముగా అయింటున్నది. యేసు చేత మేలు చేయబడిన వారు కూడా ఏమని పలుకుతున్నారు? యేసును సిలువ వేయమని పలుకుతున్నారు. ఇంత బాధలో కూడా, ఇంత వేదనలో కూడా ఆయన ఒక్కటే మాట చెప్తున్నాడు. ఏంటంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక ఏంటంట, వీరిని క్షమించమని. ఆయన ఇక్కడ మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. ఏంటంటే, మనం హింసించే వారిని ప్రేమించేవారిగా ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి. అలాగే మత్తయి సువార్తకు వెళ్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. ఏమని? మీరు శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఆయన చెప్పిన వాడే మాత్రమే లేదు కానీ అది ఇక్కడ పాటిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన హింసిస్తున్నా, ఆయన ఏం చేస్తున్నాడు? శత్రువులను ప్రేమిస్తున్నాడు. ఆయన కొరకు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. మరి మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధాలను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనని ఎంతగా హింసిస్తున్నా, ఎంతగా బాధపరుస్తున్నా ఆయన ఇక్కడ క్షమిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనము ఈ లోకంలో ఉంటున్నాం, మనకు సమస్యలు వస్తుంటున్నాయి, కానీ మనం క్షమించేవారిగా ఉండం. ఆయనతో పోలిస్తే మనకు వచ్చే శ్రమలు చాలా తక్కువ. ఆయన బాధపడిన దానికంటే మనకు వచ్చే బాధలు ఇప్పుడు చాలా తక్కువ. అందుకే చెప్తున్నాడు దేవుడు, మీరు మీ అపరాధం క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికకు వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒక్కని ఎడల ఒక్కడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒక్కరిని కొరకు ఒకరు ఏంటంట క్షమించుడి.
ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాగైతే దయ కలిగి, కరుణ కలిగి, క్షమించే మనసు కలిగి ఉన్నాడో, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనమంతా ఎవరం? దేవుని పిల్లలం, దేవుని యొక్క కుమారులం, కుమార్తె. ఆయన ఒక మనసును కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం దాని కింద ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను. అలాగుననే మీరును ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తు ప్రేమించాడు కాబట్టి మన పాపాల కోసం ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించడం ద్వారా మనకి ఏం చేయబడింది? మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం దారిద్ర్యత అంతా తొలగిపోయింది, మన అనారోగ్యం అంతా తొలగిపోయింది. యేసుక్రీస్తు రక్తంలో ప్రతిదీ మనకుంది. ప్రైజ్ ది లార్డ్. మన పాపము, అనారోగ్యము, దారిద్ర్యము అంత తొలగిపోయినప్పుడు మనం ఎలా ఉంటాం? పరిమళ వాసనగా ఉంటాం. ఆయన ఎందుకు మరణించాడంటే మనము పరిమళ వాసన ఉండడానికి. ఎలా ఉండడానికి? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. ఇక్కడ మొత్తం చూస్తే ఒక్కటే చూస్తున్నాం, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నది ఏమంటే క్షమించాలి, ప్రేమించాలి, హింసించు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరి ఇంకొక విషయం చూస్తున్నాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో పక్షవాయువు కలిగిన కుమార్తె ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. కానీ ఇక్కడ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి మొరపెడుతున్నాడు. ఏంటి? తండ్రి వీరు ఏం చేస్తున్నా వీరికే తెలియడం లేదు, వీరిని క్షమించు అంటే. ఇక్కడ డైరెక్ట్ కూడా దేవుడు క్షమించవచ్చు కదా, క్షమించడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలంతటినీ ఆయన మీద మోసుకొని ఉంటున్నాడు కాబట్టి ఆయన చెప్పడం లేదు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియడం లేదు కనుక వీరిని క్షమించమని. ఈయన యేసుక్రీస్తు ప్రభువు శరీరంలో ఉంటున్నా కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే ఉంటున్నాడు. దేని చేత నింపబడిన వాడే ఉంటున్నాడు? దేవుని ఆత్మ. అందుకే చెప్పగలుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. స్టెఫెను జీవితంలో కూడా చూస్తాం. స్టెఫెను దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. స్టెఫెను మనలాంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తే. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. అప్పుడు ఒక చక్కటి మాట అంటాడు. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59-60. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాప మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించును. స్టెఫెను మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. కానీ ఇక్కడ స్టెఫెను కూడా చక్కని మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరు క్షమించు అని చెప్తున్నాడు. అలాగే స్టెఫెను కూడా చెప్తున్నాడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము, వారిని క్షమించుము అని పలుకుతున్నాడు. ఈరోజు మన దగ్గర దేవుడు కూడా మాట్లాడుతున్నది ఒకటే, ఎంత బాధపరిచినా ఏమి చేసినా మనము క్షమించే వారిగా ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలి. ఇక్కడ స్టెఫెను కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడే అంటున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏంటంటే, ప్రభువా క్షమించు, ఈ పాపము వాళ్ళ మీద మోపకుము అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో ఒకటే మాట్లాడుతున్నాడు. మనం దేవుని పిల్లలుగా ఉంటున్నాం, దేవుని కుమార్తెలుగా ఉంటున్నాం. ఆయన యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉంటున్నది, పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటున్నది. ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము నడిపించబడాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము నడిపించబడతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణము మనలో ఉంటుంది.
చేస్తున్నదిగా ఉంటున్నది. మనము దేవుని వాక్యం చెబుతుంది కేవలం శరీరంతో కాదు కానీ ఆత్మలో కూడా జీవించాలని. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. మనం శరీరము మూలముగా జన్మించాము, ఆత్మ మూలముగా జన్మించాము. ఆత్మలో జీవించుచున్నప్పుడు మన స్వభావము నూతనంగా ఉంటున్నది. మనం ఒక నూతన సృష్టిగా ఉంటున్నాం. లోకానికి మనకు సంబంధం లేదు. లోకంలో ఉన్నా కూడా మనం లోక సంబంధము కాదు, శరీరంలో ఉన్నా కూడా శరీర సంబంధాలు కాదు, మనం ఒక ఆత్మ సంబంధమై ఉంటున్నాం. గలతీకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. గలతీకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంట? ఆత్మ ద్వారా నడుచుకోవాలి. ఆత్మ ద్వారా నడుచుకుంటే మనం ఏమంట శరీరేచ్ఛలను నెరవేర్చము. ఆత్మ ద్వారా జీవిస్తున్నప్పుడు మనము ప్రతి విధమైన ఆత్మ ఫలాలను మనము కలిగి ఉంటున్న వారిగా ఉంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నది ఒకటే, మనం కూడా ఆత్మలో జీవించాలని. ఆత్మలో జీవిస్తే క్షమించగలుగుతాం, ప్రేమించగలుగుతాం, కృప చూపగలుగుతాం. మనము ఈ లోకంలో చూస్తాం చాలా గొడవలు ఎక్కడ వస్తుంటున్నాయి? ఆస్తుల దగ్గర, డబ్బుల దగ్గర. నేను అంటే నేను, గర్వం, ఈగో కదా. దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, మనం దేవుని బిడ్డలం, సమాధానం కలిగి వెళ్ళాలి, ప్రేమించేవారిగా ఉండాలి, సమాధానము వెంటాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యంలో సెలవిస్తుంది, ఆయన ప్రేమించే వారిని ఆయన ఏం చేసేవాడిగా ఉంటున్నాడంటే ఆస్తికర్తలుగా చేసేవాడిగా ఉంటున్నాడు. మనలను దేవుడు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుడై ఉంటున్నాడు. ఒకసారి చూద్దామా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఏంటంట? ఏర్పరచబడిన వంశము, రాజకులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. మనము ఏర్పరచబడిన జనము. మనం ఏర్పరిచిన జనము అయింటున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తన్ను హాని చేసినని ఒకరినొకరిని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిలాగున మీరును క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంటే మనమంతా ఎవరు? ఏర్పరచబడిన వంశము. మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏమైంటున్నాం? పరిశుద్ధులుగా చేయబడి ఉంటున్నాం, నీతిమంతులుగా చేయబడి ఉంటున్నాం. మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు? దయాలుత్వం కలిగి, జాలి మనసు కలిగి, వినయము కలిగి, సాత్వికము కలిగి, దీర్ఘశాంతము కలిగి ఉండాలని, ఆ మనసులన్నిటినీ మనం ధరించుకొని వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు అనిపిస్తుంది ఒకసారి క్షమిస్తాం, రెండోసారి క్షమిస్తాం, మనకి విరక్తి ఎన్నిసార్లు క్షమించినా చేసిన తప్పే చేస్తూ ఉంటాడని. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తాం. ఏంటంటే, మీ సహనమును సకల జనులకు
తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దీని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడు. మన సహనమును, మన పేషెన్స్ లెవెల్స్ని ఏంటంటే సకల జనానికి తెలియచేయాల. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే దేవుడు మాట్లాడుతున్నాడు, కీడు చేసిన వారికి మేలు చేయండి. వాళ్ళు ఎంత చేసినా మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం మానవులం, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇంతవరకు నేను క్షమిస్తాను, ఇంత మించి వెళ్తే నేను క్షమించాను, ఇలాంటి లిమిట్స్ ఉంటాయి. ఎందుకు? మనం శరీరంలో ఉన్న మానవ స్వభావం కలిగిన వారిగా ఉంటున్నాం. అయితే మనము ఎవరమై ఉంటున్నామంటే దేవుని యొక్క పిల్లలం, కుమార్తెలుగా ఉంటున్నాం. ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తుంది. అందుకే దేవుడు ఈరోజు ఒక్కటే మాట్లాడుతున్నారు, ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడినప్పుడు ఎవరు ఎంత తప్పు చేసినా, ఎవరు ఎంత హాని చేసినా లిమిట్లెస్, మనము లిమిట్ పెట్టుకోం. ఏంటంటే నేను యేసుక్రీస్తులో ఏమై ఉన్నాను ఒక గ్రహం మనకు వస్తుంది. నేను యేసుక్రీస్తులో నేను ఏమైనా, నేను యేసుక్రీస్తులో ప్రేమించే వ్యక్తిని అయినా, క్షమించే వ్యక్తి అయినా, దయ కలిగిన మనసు కలిగించిన, కరుణ కలిగిన మనసు కలిగించిన, కృప చూపించే దానిని అయి ఉంటున్నానని ఒక గ్రహింపు మనం వస్తుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఒక్కటే దేవుని ఆత్మ చేత నడిపించబడండి. అగాపే కలవరి సంఘం దేవుని సంఘం అయి ఉంటున్నది. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆత్మ చేత నడిపించబడండి. ఆత్మ చేత. మనం మనుషులం, మనం క్షమించాలంటే చాలా కష్టం. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించినప్పుడు మనకే తెలియదు. కొన్నిసార్లు మనమే వాళ్ళని ప్రేమించే వారిగా ఉంటాం. వాళ్ళంటే ఏంటయ్యా ఇంత చేస్తున్నావు, నువ్వు క్షమిస్తున్నావు, ఒక ప్రత్యేక పరచబడిన వ్యక్తులుగా ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఒక్కటే తీర్మానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, 2 చేతులు ఎత్తుదాం. యేసయ్యా, నేను క్షమించే మనసును కలిగి ఉంటా. యేసయ్యా, ప్రేమించే వ్యక్తి కలిగి ఉంటా. ఇది నా ద్వారా జరగదు నాకు తెలుసు, అయితే నీ ఆత్మ నాలో ఉంది. ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడలేదు. ఇక మీదట నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను నడిపించబడుతాను. నీ యొక్క వెలుగుగా ఉంటాను. యేసయ్యా, నువ్వు పరిమళ వాసనగా ఉండడానికి నన్ను పిలిచి ఉంటున్నావు అని సెలవిస్తున్నావు. ఎస్, నేను ఒక పరిమళ వాసనగా ఉంటా, లోకానికి ఉప్పుగా ఉంటా, లోకానికి వెలుగుగా ఉంటా, లోకానికి ఔషధంగా ఉంటా, అనేకులను సిలువ చెంత చేర్చేవారిగా ఉంటా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నా మనోనేత్రాలను నువ్వు తెరిచిన వాడు అంటున్నావు. థ్యాంక్ యూ జీసస్. నేను క్రీస్తులో ఏమై ఉంటున్నానని నువ్వు ఈరోజు సెలవిచ్చి ఉంటున్నావు. దేవుని కుమార్తెనై ఉంటున్నానని నువ్వు సెలవిచ్చి ఉంటున్నావు. నీతిమంతులనై ఉన్నానని సెలవిచ్చి ఉంటున్నావు. నీ రక్తం ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడిన వారమై నువ్వు సెలవించి ఉంటున్నావు. రాజకైన యాచక సమూహం అని సెలవించి ఉంటున్నావు. యేసయ్యా, నీవు నాలో ఉన్నావు కాబట్టి నీ మనసును నేను కలిగి ఉంటా. ఇక మీదట నేను అడుగు పెట్టు ప్రతి అడుగు ఆత్మ ద్వారానే పెడతా. నేను చూసే ప్రతి చూపు నీ ఆత్మ ద్వారానే చూస్తా. నేను వినేది ప్రతిదీ నీ ఆత్మ ద్వారానే. యేసయ్యా, నా జీవితమే పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడును కాక స్వామి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకే స్తోత్రాలు నాయనా. మా సంఘాన్ని మొత్తం స్వామి నీ ప్రేమ చేత, నీ క్షమించి గుణము చేత నింపినందుకు నీకే స్తోత్రాలు. మా సంఘాన్ని మొత్తం నీ ఆత్మ చేత నడిపించబడుతున్నందుకు నీకే స్తోత్రాలు. యేసయ్య, మా అగాపె సంఘము మొత్తము స్వామి లోకానికి వెలుగుగా, ఉప్పుగా, జ్యోతులుగా, ఔషధంగానైనా యేసయ్య పరిమళ వాసనగా స్వామి అనేకులను సిలువ ఎంత చేర్చేవారిగా ఉన్నందుకు నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.